బాబాయ్ వచ్చేస్తున్నాడు. ఎవరో బాగా ఉక్కేసినట్టున్నారు. ఆకారం చూడు ఎంత వికారంగా ఉందో. రకరకాల రంగులు ముఖంలో కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ రా పంతులు. గెల మూసుకొచ్చేసరికి పులుసు మొత్తం కారిపోయిందిరా. బాబాయ్ ఏంట్రా ఏంటి కొంచెం తేడాగా ఉన్నావు? ఆ టేక్చెట్పాలెంలో పోలీస్ క్యాంప్ ఉంటే ఓసారి ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చాను రా. అవునా బాబాయ్? కామెడీకి ట్రాజడీకి తేడా తెలియదేంట్రా? గెల మూసిరాడమో కళ. పళ్ళు రాలకుండా గెల చెదరకుండా తీసుకురావాలా. దానికోసం మన గెటప్ డ్యామేజ్ అయినా పర్వాలేదు. అబ్బా అయినా నాకు రెస్ట్ అవసరం. ఇక మీరు వెళ్ళండి రా బాబు. బాబాయ్ ఆ? మళ్ళీ ఏంట్రా? ఇక్కడ స్వీట్ డబ్బా జాగ్రత్త అని చెప్పావు కదా, వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. అక్కడ నన్ను ఎత్తు కుదేసింది. దాంతో పోలిస్తే ఇది ఎంతరా? ఒరే మీరు వెళ్ళండి రా. ఒరే షాప్ మూసి ఇంటికి వెళ్తాను. జర్నీ బాగా ఇబ్బంది పెట్టేసింది. సరే బాబాయ్ రెస్ట్ తీసుకో. రండిరా. మహి, ఆ స్వీట్ డబ్బా ఏంటే? అమ్మా, ఒక పిల్లడి బర్త్డే అమ్మా. బర్త్డే అంటే ఒక స్వీట్ ఇస్తారు గాని ఇలా స్వీట్ డబ్బా ఇస్తారా? అయినా వాళ్ళు ఇచ్చినట్లేదు, నువ్వు ఎత్తుకొచ్చినట్టుంది. తేంగరబుచ్చి. అమ్మా, ఆ, రే సుబ్బుగా, అందరూ నిన్నే ఫాలో అవుతున్నారు. ఏంటో ఇది దీని ఆశలు. స్కూటీకి ఏమైంది? సైకిల్ తీసా. వాడి కళ్ళు అన్ని నా స్కూటీ మీదే ఉన్నాయి. ఏదో ఒక రకంగా డ్యామేజ్ అవుతూనే ఉంది. అందుకే సైకిల్ తీసాను. నీకేమైనా అయితే? వాడికి అంత సీన్ లేదు. వద్దురా సుబ్బు, కొట్టొద్దురా. వద్దురా సుబ్బు, రే కొట్టొద్దురా సుబ్బు. ఓయ్ ఎవడ్రా? ఎవడది? ఒరే సుబ్బు, కేంద్రం మీటర్ తక్కువ చూపిస్తున్నాడు రా. మన దగ్గర కూడా ఒకటి ఉండాలి. మంచిది ఎక్కడ దొరుకుతుందో ఎవరన్నా అడగరా? ఎవరన్నా ఎందుకు, గూగుల్ని అడుగుదాం. దొరికిందిరా లాక్టోమీటర్, కొనేద్దాం. కొనేద్దాం కాదురా, కొట్టేద్దాం. రంగులతో కొట్టామని ఆ బేతాలు బాగా ఫీల్ అయినట్టున్నాడు. రంగు పడింది గాని అది ఎరుపు రంగు కాదురా. మళ్ళీ దొరుకుతాడురా. ఈసారి సరదా మొత్తం తెచ్చేసుకుందాం. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలరా. బార్కెళ్ళి బీర్ కొడదాం రా. మంచి సిల్లింగ్ టైము. టైం ఓకేరా, టైంకి మనీ ఉండాలి కదా. ఏదో ఒకటి నువ్వే చేయరా బాబు. ఏం చేయాలరా బాబు? సెంట్ నైట్ జర్నీ ఎలా జరిగింది? టికెట్లే కదరా, బాగా జరిగింది. చెప్పు సుబ్బు, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? నీ లాకర్ నందు గల 2000 రూపాయలు ఇచ్చినచో సురాపానము సేవించి వచ్చేదాం. మమ్మల్ని నువ్వు కలుపుకున్నాము. వద్దు, మీకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను. బొంగు ఏం కాదు, తాగండి డబ్బులు అవసరం. నేను అవసరం లేదా? ఏనాయుడు నోరు లేస్తుంది. సూరమ్మక్క ముద్రబాబు దాన్ని గుర్చెకండి రా, ప్లీజ్ ఎగిరిపోతాయి. 2000 కదరా, తీసుకోండి. బార్కి వెళ్ళండి, బీర్ కొట్టండి. అక్కడ ఎవరన్నా కొట్టకండి రా. నేను ఎందుకు ఇక్కడ జంప్. ఏం కావాలండి? ఇప్పుడు విషయం ఏమిటంటే ఇక్కడ విషయం దొరకదు. అబ్బా సెటైర్ రా. అర డజన్ బీర్లు, ఎగ్స్, చిల్లీ చికెన్, చికెన్ 65, తండూరి చికెన్, మసాలా చికెన్. కొంచెం మసాలా తగ్గించి ఫ్రై చేయమను. ఈ 2000 తీసుకో, నువ్వే ఖర్చు పెట్టు. మిగిలిన డబ్బులు నువ్వు ఉంచేసుకో. యారా, ఇంకో ప్లేట్ చెప్పనా? సార్ బిల్? నువ్వే ఉంచుకో, పర్లేదు. ఏంటి పర్లేదు, 1000 ఎక్స్ట్రా అయింది. నాకు ఇచ్చింది 2,000. అప్పుడే అవ్వలేదురా ఫినిషింగ్ టచ్. అవి అక్కడ పెట్టి వెళ్ళి 2 బీర్లు అట్టుకురా. ఈలోపు 1000 సంపాదిస్తా. ఒరే వెళ్ళరా. వస్తున్నా. మా బ్రాండ్ తెలుసు కదా, ఫుల్ తీసుకురా. అలాగే అండి. ఎరా ఏం చెప్పారు? అదే మన బ్రాండ్ చెప్పానన్నా. రేయ్ ఇట్రారా. ఒరే సుబ్బు, 2 బాకీలు. ఒకటి ఇది బిల్లు, 2 వాడు ఒళ్ళు. 2 ఒకేసారి తీరిపోవాలి. రేయ్ పిలిస్తే వినపట్లేదా? కూలిచ్చి డిక్కి పగలు కొట్టించుకోవటం అంటే ఇదేరా. రేయ్ పిలిస్తే పలక వెంట్రా. రేయ్